అమృత్ స్కీమ్ కింద ఎన్నైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో మరి కార్పొరేషన్లు ఉన్నాయో ఈ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ వర్కులు నత్తనడక జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఒకటే ఏంటంటే ఇన్ని స్కీమ్స్కి అమౌంట్ వచ్చినా కానీ ఎక్కడ ఎస్టీపీ ప్లాంట్ కోసానికి ల్యాండ్ అలొకేషన్ లేదు, డంప్ యార్డ్ కోసానికి ల్యాండ్ అలొకేషన్ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎస్టీపీ ప్లాంట్ ఎక్కడైతే ల్యాండ్ అలొకేషన్ చేస్తారో అక్కడ ఎస్టీపీ ప్లాంట్ కట్టడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ కట్టడానికి ఆస్కారం ఉన్నప్పుడు ఏదైతే కార్పొరేషన్ అయినా మున్సిపల్ కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీలు అయినా గ్రావిటీతోని వాటర్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు చేసే పనులు ఏమవుతున్నాయంటే ఇంతవరకు ఎక్కడ ఏ మున్సిపాలిటీల్లో ల్యాండ్ అలొకేషన్ చేయకపోవడం చాలా దారుణం. గత ప్రభుత్వం తీసుకుంటే ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఫేజ్ 1 కింద 833 కోట్లు ఏదైతే ఇచ్చారో ఆ అమౌంట్ కూడా మిషన్ భగీరథకు బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి. మేము ఇప్పుడు ఏంటంటే మీరు కొత్త మున్సిపాలిటీలు చేస్తూ ఉన్నారు. మరి మున్సిపాలిటీలు చేస్తూ ఉన్నప్పుడు మున్సిపాలిటీకి అవసరమైన సదుపాయాలు ఏమేం కావాలి? ఈ అమృత్ స్కీమ్ కింద ఇంత అమౌంట్ వస్తూ ఉన్నది, ఇంత అమౌంట్ను కరెక్ట్ యూటిలైజేషన్ ఎందుకు చేస్తలేరు? దీనికి మిషన్ భగీరథ కింద ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో జల్ జీవన్ కింద పైప్ లైన్స్ అయినా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ అయినా ఎస్టీపీ ప్లాంట్స్ అయినా లేదా డంప్ యార్డ్లు అయినా ఈ డంప్ యార్డ్స్ కోసానికైనా ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో సీజన్ వ్యాధులు ఏదైతే ఉందో అది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళన్నీ ఏం చేస్తూ ఉన్నారంటే ఒకసారి ఓ నార్త్కి పోతుంది, ఒకటి ఈస్ట్కి పోతుంది, ఓ వెస్ట్కి పోతుంది. ఒక ఎస్టీపీ ప్లాంట్ కట్టిరనుకో ఎక్కడ ఏ మూలకైనా గ్రావిటీ ఆఫ్ వాటర్ అక్కడ పోతూ ఉంటుంది. ఆ వాటర్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఆ వాటర్తో చెట్లు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వాటర్తో పొల్యూషన్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వాటర్తో ఏదైతే ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారో మందులు యూటిలైజ్ చేయకుండా దీంతో మనం యూటిలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరు యూటిలైజేషన్ చేసుకొని యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే కనీసం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా వీళ్ళు ఉన్నారు. కనీసం ఈ 12 నగరాలు ఏదైతే ఎంపిక చేసిరో ఆదిలాబాద్, మన కార్పొరేషన్ కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్ ఈ 12 నగరాల్లో ఈ ప్రవేశపెట్టిన తర్వాత కూడా మొన్న మున్సిపల్ 66 అక్కడ అమౌంట్ కరెక్ట్ వర్కులు కంప్లీట్ కాలే. అదేవిధంగా రెండో పథకం కింద 12 మున్సిపల్ కార్పొరేషన్లు 66 ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసారు. 833 కోట్లు ఇచ్చిన తర్వాత ఫేజ్ 2 కింద కూడా 143 మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్లో 2870 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అయినా కానీ ఇంతవరకు ఎక్కడ నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా, మీ భారత్ ఏదైతే చేస్తా ఉన్నారో ముందు ల్యాండ్ అలొకేషన్ చేయండి. ఏదైతే గవర్నమెంట్కి అవసరాలు ఉన్నాయో అవసరానికి బట్టి స్కూల్స్కైనా కాలేజీలకైనా హాస్పిటల్స్కైనా ముందు ఎస్టీపీ ప్లాంట్స్ దీనికైనా ఏది డంప్ యార్డ్లకైనా అవి చేస్తే ఏంటంటే రాబోయే రోజుల్లో ఎన్ని తరాలకైనా ఒక్కసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన తర్వాత మీ రోడ్స్ రిపేర్ చేయడానికి అవసరం ఉండదు, రోడ్స్ వేయడానికి అవసరం ఉండదు. దీనికి రోడ్స్కి అమౌంట్ వస్తూ ఉన్నది, దీనికి అమౌంట్ వస్తూ ఉన్నది. మళ్ళీ రోడ్లు డిగ్గింగ్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మీరు చిత్తశుద్ధితోని ఇది అలొకేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు ఇచ్చినామంటే దేశం మొత్తం మీద 4 కోట్ల ఇళ్ళు ఇవ్వడం జరిగింది. మొన్న ప్రధానమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ 4 ఇయర్స్ ఏదైతే ఉందో 3 కోట్ల ఇళ్ళు ఇస్తామని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీని కింద మొన్నటికి మొన్న మనకు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇప్పటి వరకు 1,13,681 ఇళ్ళు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ఇచ్చిన దానికి కేంద్ర ప్రభుత్వం నుండి 1,705 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎంత నడకం జరుగుతుందంటే అలొకేషన్ కరెక్ట్ లేదు, వీళ్ళు ఒక యాప్ పెట్టిరు, యాప్లో కరెక్ట్ లేదు. దీంట్లో 1,50,000 ప్రధానమంత్రి ఆవాస యోజన కింద వస్తూ ఉన్నది.
ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఏవైతే 120 పట్టణాల్లో ఇవి స్టార్ట్ అయిందో ఎక్కడి వరకు బిస్మిట్ అయింది, కొన్ని అలొకేషన్ చేసిరు. ప్రతి ఎమ్మెల్యే కూడా 3500 ఇల్లు అలొకేషన్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు ముగ్గు పోసిన దాఖలాలు లేవు. అంటే కేంద్ర ప్రభుత్వం అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు నత్తనడక నడిగిస్తే రాబోయే రోజుల్లో బీద వాళ్ళు, బిలో పావర్టీ వాళ్ళు ఏ విధంగా ఇల్లు కట్టుకుంటా ఉంటారు? మీరు మీ కొట్లాట ఇచ్చిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో బీదోళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వాళ్లకు చిత్తశుద్ధితో ఈ ఇండ్ల మీద కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంప్లాయీస్ విషయంలో తీసుకుంటే చాలా మందికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క డిఏ పెండింగ్ లేకున్నా కానీ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా పిఆర్సీ విషయంలో తీసుకుంటే 17/2023 నుండి ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది పే రివిజన్, ఇంతవరకు ఎక్కడ కూర్చున్న దాఖలాలు లేవు. జీపీఎఫ్ విషయంలో తీసుకుంటే ఆ దాచుకున్న అమౌంట్ ఎవరైతే జీపీఎస్ కోసానికి అప్లికేషన్ పెడతారో పెట్టినప్పటి నుండి వాళ్ళ ఇంట్రెస్ట్ కట్ అవుతూ ఉంటుంది. దాని మీద వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా, ఎందుకంటే ఎంప్లాయీస్ మన దగ్గర సర్వీస్ చేసిన 33 సంవత్సరాలు సర్వీస్ చేస్తారు, ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాళ్ళు దాచుకున్న డబ్బులు గిట్ట ఇవ్వకపోతే రేపు పొద్దున గవర్నమెంట్ ఏ విధంగా నమ్ముతారని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాన్ని ఇమ్మీడియట్లీ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో పిల్లల పెళ్లిళ్ళ కోసానికి లేకుంటే వేరే దానికోసానికి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలో తీసుకుంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు. అప్పుడు మాట్లాడినప్పుడు 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయన్నారు. ఆ తర్వాత ఎంతమంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రాజీవ్ యువ వికాసం మీరు మీద ఎంత శ్రద్ధ ఉందో ఎంప్లాయీస్ మీద ఎందుకు శ్రద్ధ లేదని అడుగుతా ఉన్నాం. ముందు వాళ్ళు గవర్నమెంట్కు సర్వీస్ చేసిరు, వాళ్ళది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ అమౌంట్ రావాలంటే కోర్టుకు పోయి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఏదైతే ఉందో మీరు ఆలోచన చేసి ఇమ్మీడియట్లీ ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నదో వాళ్ళకి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. కొంతమంది అయితే ఎంప్లాయీస్ చాలా మంది చెప్తా ఉన్నారు సరెండర్ లీవ్స్ అమౌంట్ ఒక్కొక్కరికి 1 లక్ష నుంచి 3 లక్షల దాకా అమౌంట్ రావాలి. వాళ్ళకు కూడా ఇంతవరకు అమౌంట్ ఇవ్వకపోవడం చాలా దారుణం. అదేవిధంగా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి జూన్ 12 తారీఖు నుంచి. దాన్ని ఇంతవరకు రివ్యూ మీటింగ్ పెట్టలేరు. వాళ్ళ వసతులు ఏమేమి కావాలి దాన్ని కూడా మరి విద్య మీద ఎంత శ్రద్ధ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్కు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషన్ అమౌంట్ నుండి వీళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ చూసైనా కానీ ఏ స్కూల్లో టాయిలెట్స్ బాగాలేవు, ఏ స్కూల్లో రిపేర్ ఉంది, ఏ స్కూల్లో చేతులు పడిపోతా ఉన్నాయి, ఏ స్కూల్లో ఏ విధంగా మనము పిల్లల్ని జాయిన్ చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, దాని మీద ఇంతవరకు సమీక్ష మీటింగ్ పెట్టలేరు. మీరు ఇప్పటికైనా ఆలోచించి దీని మీద సమీక్ష మీటింగ్ పెట్టి విద్యార్థులకు ఏ విధంగా ఎన్రోల్మెంట్ చేయించాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. మళ్ళీ ఇంకో డిమాండ్ మేము ఏం చేస్తా ఉన్నామంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కసారి పిల్లవాడు జాయిన్ అయితే ఇంటర్మీడియట్ వరకు చదువుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఇప్పుడు చూస్తే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఉన్నారో ఊర్లలో వాళ్ళు ఇంటర్మీడియట్ పోవాలంటే 40% తగ్గుతా ఉన్నారు. మరి 40% తగ్గుతా ఉంటే రాబోయే రోజుల్లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పిల్లలు చదువుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టి మనకు సరిపడా ఇంటర్మీడియట్ కాలేజ్ లేవు, దీన్ని అప్గ్రేడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను.